ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. హనుమదాజ్ఞయాయచ్చ భావి తద్భవతి ధ్రువం. యదభావి న తద్భావి వృథా దేహ పరిశ్రమః. హనుమదాజ్ఞయాయచ్చ భావి తద్భవతి ధ్రువం. యదభావి న తద్భావి వృథా దేహ పరిశ్రమః. హనుమంతుడి ఆజ్ఞతో ఏది జరగవలసిందో అది తప్పక జరుగుతుంది, ఏది జరగకూడదో అది జరగనే జరగదు. కనుక అవసరమైన ప్రయత్నాలు, పరిశ్రమలు అనవసరం అని చెప్పేసి తరుణుడు వానరుడు అంటున్నాడు. అవసరమైనటువంటి పరిశ్రమల ఒక విచారాన్ని ఊరూరికే దాన్ని గురించి అవసరం లేనటువంటి దానికి ఎందుకు నువ్వు పాకులాడతావు, ఎందుకు నువ్వు తంటాలు పడతావు? అందుకని అవసరమైన దాన్నే నువ్వు యోచన చేస్తుంటావు. అనుభవం తారస్థాయికి చేరినవారు వాళ్ళు మాత్రమే ఈ విధంగా స్తోత్రం చేయగలరు. అనుభవం పరిపూర్ణమైనప్పుడే స్వామికి అర్పణ చేసినప్పుడు మాత్రమే చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. అందరి నుదుట బ్రహ్మదేవుడు రాత రాసిపెట్టాడు కదా. ఎప్పుడో ప్రీ ప్లాన్డ్ అయిపోయిందండి, కంప్యూటర్లో చేసి పెట్టేశాడు. మంది ఇది ఇట్లా ఉంది, ఈరోజు ఇట్లా జరగాల, ఇట్లా జరగకూడదని అయిపోయింది అప్పుడే. అట్లా జరిగిపోతుంది. ప్రపంచంలో ప్రతిదానికి కూడా అలాగే బ్రహ్మరాత ఉన్నది. ఏది జరగాలన్నా అన్ని దాంట్లో కూడా అనుగుణంగానే జరుగుతూ ఉంటుంది. కొంచెం కూడా బ్రహ్మరాత అటు ఇటు మారదు. మారినట్టుగా కనపడుతుంది కానీ మారదు. అందుకే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టద్దు అని చెప్పారు. ఒకవేళ శివుడి ఆజ్ఞ అయిపోయిందంటే చీమ కుట్టుతోనే చచ్చిపోతారు, కేవలం ఒక చీమతో. అటు శివుడి ఆజ్ఞ అయిపోయింది, చలించదు. శివుడు ఆజ్ఞ అయినప్పుడు మాత్రమే చీమ కదులుతుంది, లేకపోతే కదలదు. ప్రయత్నం చేస్తేనే కానీ అన్నీ సిద్ధించవు అని చెప్పేటువంటి శాస్త్రాలు కూడా ఉన్నాయి. ప్రయత్నమే లేనిది ఎట్లా వస్తుందండి? దేవుడు నేను అనుగ్రహిస్తాడు ఎల్లుండి అంటే అంతే, ఇంకా కూర్చొని ఎల్లుండి కోసం కాచుకోవటమే తప్ప నువ్వు ఉపాసన చేయకూడదు. అయితే 7 ఏళ్లకు నీకు సిద్ధి అవుతుందని ఎవరైనా గురువుగారు చెప్తే అంతే. ఆ 7 ఏళ్ళు ఎప్పుడు చేయనటువంటి పాపమే చేసుకుంటూ వెళ్ళేది మానసికంగా. 7 ఏళ్ళకి ఎక్కడ సిద్ధి కలుగుతుంది? ఇంక 7 జన్మలు కూడా కలగదు. 7 ఏళ్లలో సిద్ధి కలుగుతుంది అన్నప్పుడు 7 ఏళ్ల వరకు నువ్వు ఇంకా తీవ్రమైనటువంటి సాధన చేయాలా. తర్వాత సిద్ధించరు సాధన అవుతుందో లేదో. ఇట్లా కూడా ఉన్నారు చాలామంది. నాకు సిద్ధి కలిగిన తర్వాత సాధన చేయలేను నేను, కాబట్టి ఇప్పుడే ఎక్కువ చేయాలని చేసేస్తే డబల్, మీకు లెక్కలేనంత సిద్ధిని కలుగుతుంది. ఇక్కడేమో ఏది జరగాలో, ఎక్కడేం జరుగుతుందో, ఎక్కడేం జరగదో తెలుసు, అదే జరుగుతుందని చెబుతున్నారు. అసలు ఈ ప్రపంచం అంతా సృష్టి ఎట్లా ఉంది? బండ కింద ఉండేటువంటి కప్పకు ఆహారాన్ని ఎవరు పెట్టారు? మట్టి లోపల ఉండినటువంటి కప్పకు 6 నెలలు లోపల ఉంటుంది. ఎట్లా ఉంది బతికింది? మండూక ఋషి అన్నట్టు 6 నెలలు ఏమీ తిందు, 6 నెలలు బయటకు వస్తుంది, మళ్ళీ 6 నెలలు మళ్ళీ లోపలికి పోదు, వటగుట వట 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 అంటుంటుంది. ఇవి ఎంత విచిత్రమైనటువంటి సృష్టి అనిపిస్తుంది మనకు. తెల్ల ఎలుగుబంట్లు అంతేనే, అసలు 1 సంవత్సరం ఏం తినవు అవి. అది ఎట్లా ఉంటాయి గుహలో, ఆ హిమగుహల్లో? అది ఆశ్చర్యం అవుతుంది. అయితే దీన్ని ఎంత మంచి చెడు ముందుకు వెళదాం మళ్ళీ. ఓం నమో హనుమతే నమః.